ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు? నేను కజ్జికాయలు చేస్తానమ్మా. కజ్జికాయలు అయితే ఇదిగో మమ్మీ ఒత్తడానికి సులువుగా ఒత్తేసే అయితే. పెట్టితో అంతా బాగుండవు, టేస్ట్ ఉండవు. నేను చేత్తోని ఇదో ఈ విధంగా తయారు చేస్తా. పప్పులు ఇవన్నీ మిక్సీలో వేసి కొబ్బరి పొడి చల్లి బాగా రవ్వ అంతా 2 గంటలు నానబెట్టి పూరి మాదిరి చేసి దాంట్లో ఇదో ఇలాగా పిండి పోసి అతికిస్తున్నా చూడండి. ఇదో ఇట్లా అతికించినాక మళ్ళా ఇది నూనెలో పోకుండా ఇలాగా అల్లుకోవాలండి. చాలా బాగుంటాయి, నైస్గా అల్లుకోవాలి. మేము పెట్టేతో అంతా తినము, ఇట్నే తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది తర్వాత నూనెలో వేయాలి, అంతే. ఇంకా కజ్జికాయ తయారు. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. ఏది మమ్మీ చూపి. ఇందో ఈ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. మన చేత్తోనే మా అమ్మ చక్కగా ఒత్తేసి డిజైన్ అయితే చేసింది. ఇప్పుడైతే అండి ఇలా డిజైన్ చేయడం అసలు ఎవరికి రావట్లేదు కదా. పెట్టెతో ఒత్తేసి లేదంటే ఫోర్క్తో ఒత్తేసి అలా జాయింట్ చేసేసి వేసేస్తున్నారు. సో మరి డిజైన్ చూడండి ఎంత బాగుందో. కజ్జికాయ షేప్ కూడా ఫుల్గా నిండుకైతే లోపల స్టఫింగ్ అనేది ఉంది. చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మరి ఇవైతే అండి గోధుమ పిండితో చేసిన కజ్జికాయలు అయితే కాదు. మరి ఫుల్ రెసిపీ మీకు కావాలంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి.